భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయుల నడుమ ఘనంగా జరిగాయి। ఈ సంబరాల్లో విచిత్ర వేషధారణతో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సిహెచ్ విజికే మూర్తి భోగిమంటను శాస్త్రోక్తంగా వెలిగించారు। భోగిమంట చుట్టూ విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మధులలితతో కలిసి నృత్యం చేశారు। ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ఈ కార్యక్రమంలో హరిదాసు సోదెమ్మ రైతు వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। సంక్రాంతి విశిష్టతను ఉపాధ్యాయులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు। కడవ పెట్టి కదిలిసేనమ్మా సింధు మీద సింధేసి పేరెంట్స్ ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది। సంక్రాంతి సంబరాల సందర్భంగా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో చాలా మంది విద్యార్థులు హరిదాసు యొక్క గెటప్లోని రైతుల గెటప్లోని ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో అద్భుతంగా వచ్చి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరిగింది। ఈ సంక్రాంతి రోజున విద్యార్థులు గాని భోగవాద్యాలతో సిరి సంపదలతో ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారైన మధులలిత గారు చాటదలంగా తెలియజేయడం జరిగింది। సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ప్రిన్సిపాల్ గారే కాకుండా ఉపాధ్యాయులు కూడా తెలియజేయడం జరిగింది। ఈ సంక్రాంతి ఈ రోజు ఎలా జరుపుకుంటున్నామో వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాలు భోగభాగ్యాలు అద్భుతంగా ఉండాలని। ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ। మనం భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు జరుపుకుంటాము। సో భోగి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు మనం చెడు ఏదైతే ఉందో ఆ చెడుని మనం మంటల్లో కాల్ చేయడం అనేది దర్శనంగా తీసుకుని సో మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉన్నాయో వాటిని మంటలో వేసి ఇక నుంచి అంతా మంచి జరగాలనే ఉద్దేశంతో భోగి రోజు జరుపుకుంటారు। సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి। ఇప్పుడు వరకు ఉన్న చెడు ఏదైతే భోగి రోజు మనం మంటలో కలిపేసాం కాబట్టి సో సరికొత్త క్రాంతితో మనం జీవితాన్ని ముందుకు సాగించాలని రైతులు జరుపుకునే పండుగ। అందరూ కూడాను హరిదాస్ గారు ఒకటి చాలా బాగా చేస్తారండి। రైతుగా మా అబ్బాయి చేశాడు। టీచర్స్ కూడా చాలా బాగా పిల్లలకి ట్రైన్ చేసి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ అవి ఉన్నాయని చెప్పారు। పూర్ణ మేడం అయితే చాలా చక్కగా చెప్పారండి సంక్రాంతి గురించి। నాకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను ఈ రోజు నేను। ఇలాంటి సెలబ్రేషన్స్ అన్ని చేయడం వల్ల కల్చరల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి స్కూల్లో ఉన్న పిల్లలకి। ఇలాంటి అది ఆధ్వర్యంతో చేస్తున్న మూర్తి సార్కి